హలో హాయ్, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఇలా 26వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం మరి సిఎంఎస్ హాస్టల్లోకి రావడం జరిగింది రాత్రిపూట. అయితే ఇందుకు కారణం ఏంటంటే కొత్తపల్లి చిన్నకోటేశ్వరరావు, ప్రెసిడెంట్ పెద్ద కోటేశ్వరరావు, కొత్తపల్లి ఎర్రయ్య అన్నగారు అయినటువంటి వాళ్ళ అమ్మగారు, మరి కొత్తపల్లి రామకోటమ్మ గారు చనిపోయిన దాని సందర్భంగా మరి జ్ఞాపకార్థం సంబంధంగా ఆమెను జ్ఞాపకం చేసుకోవడం నిమిత్తమై సిఎంఎస్ హాస్టల్లో, అనాథ హాస్టల్లో పిల్లలందరికీ మరి కోటేశ్వరరావులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ హోమ్లో చేరి నేను ఇక్కడ మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇంత విశాలమైనటువంటి ఈ ప్రాంతంలో మరి ఎంతోమంది శ్రమ ఉంది. 83 నుంచి నాకు ఈ హాస్టల్ తోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మరి విశాలమైనటువంటి ఇంత ప్రాంగణంలో ఇన్ని వందల మందికి మరి 1983 ఆ ప్రాంతం నుండి కూడా అన్ని అవసరాలు, భోజనం దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, వాళ్ళ సంరక్షణ అంతా కూడా మరి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి మరి సంస్థ వారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇందులో మన ఆంధ్రాకి సంబంధించినటువంటి సభ్యుడు తాటిపర్తి ప్రసాద్ గారు కూడా ఈ సంస్థలో తొలి దినాల్లో ఉన్నారు. మరి ఆ రోజుల్లో వాళ్ళు శ్రమపడి ఒక సొసైటీని స్థాపించి మరి ఆ సొసైటీ ద్వారా ఇక్కడ స్థలాన్ని తీసుకొని మరి ఎన్నో ప్రాంతాల్లో మరి సిఎంఎస్ హాస్టల్ నడపడానికి మరి ఇంత మంది శ్రమ ఉన్నది. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా, కొత్తపల్లి రామకోటం చిన్నమ్మ జ్ఞాపకార్థం నిమిత్తమై భోజనాలు పిల్లలందరికీ ఏర్పాటు చేయడం జరిగింది హోమ్లో. చూస్తున్నారు కదా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనమంతా కూడా చేతనైన పని మన సొంత పనుల నుంచి, మన ఆదాయంలో నుంచి కొంత తీసి సమాజానికి అవసరమైనటువంటి విధానంలో మన శ్రమని, మన డబ్బుని ఖర్చు పెట్టవలసిందిగా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. అలాగే నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, మరి షేర్ చేస్తారని, మరి లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మీరు తెలియపరుస్తారని నేను కోరుకుంటూ మనసారా నేను మరి కొత్తపల్లి వీరయ్యన్న ఫ్యామిలీని, అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి, ధన్యవాదాలు.